దేవి భూదేవి ఇద్దరు కూడా చాలా భీకరంగా కలహించుకుంటూ వాళ్ళిద్దరు ఘర్షణ పడుతుంటే ఆ మధ్యలో ఉన్న శ్రీనివాసుడు భరించలేక శిలగా మారిపోయాడని. అది కదా ఇతిహాసం. ఇప్పుడు దాదాపు అలాగే ఉంది తిరుపతిలో పరిస్థితి. అక్కడ ఏది వచ్చినా కానీ అది చివరికి ఒక రణరంగానికి దారితీస్తుంది. దీనికి గోవిందుడికి కానీ, గోవిందుడి భక్తులకు కానీ, మతాలకు కానీ, లేదా ఇదేదో సనాతన రేస్ ఒకటి జరుగుతున్నట్టుగా ఉంది తిరుపతిలో. ఈ సనాతన రేస్లో ఎవరు ఫస్ట్, ఎవరు లాస్ట్, అంటే లాస్ట్ ఎల్ఓఎస్ట్, ఎవరు ఓడిపోయారు అన్న పద్ధతిలో జరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు లడ్డు దగ్గర నుంచి మొదలైంది. అంతకుముందు పింక్ డైమండ్లు, అంతకుముందు డాలర్ శేషాద్రులు, అంతకుముందు రమణ దీక్షితులు అవన్నీ పక్కన పెట్టండి. ఆ గోవులు చనిపోయాయి అని అదివరకు చైర్మన్గా ఉన్న ఆయన, శాసనసభ్యుడిగా ఉన్న ఆయన ఏవో చెప్పాడు, ఒక ఆరోపణ, ఏవో కొన్ని ఫోటోలు పెట్టాడు. ఆ పెట్టిన వెంటనే టీటీడీ చైర్మన్